వెల్కమ్ టు జాబ్ డే అండి. ఐబీపీఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిక్రూట్మెంట్ ఫర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ సిఎస్ఏ. ఇందులో పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చేసి దగ్గరగా 10-12 ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మనకు ఆగస్ట్ 1 నుంచే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్టు. మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అక్టోబర్ 26లో ఉంటుంది. ప్రిలిమినరీ రిజల్ట్ నవంబర్లో వస్తుంది. కాల్ లెటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ మనకు నవంబర్లోనే వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్ వచ్చేసి మనకు డిసెంబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ మార్చ్ 27కి వస్తుంది. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ నోటిఫికేషన్కి. ఈ రిక్రూట్మెంట్లో వీళ్ళు తీసుకుంటారు. ఎస్బీఐది కూడా క్లర్క్ నోటిఫికేషన్ వచ్చింది, బట్ వాళ్ళు సపరేట్గా తీసుకుంటున్నారు. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు. మనకు బేసిక్ పే వచ్చేసి 24,050 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక క్లర్క్ నార్మల్గా 40,000 to 50,000 మధ్యలో వస్తుందండి సాలరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. మనకు ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బట్ 21 ఆగస్ట్ 26 వరకు మనకు సర్టిఫికేట్ చేతిలో ఉండాలి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్ ప్రకారం. మినిమం ఏజ్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 years. ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీకి 10 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years ఉందండి, నార్మల్ రిలాక్సేషన్స్ కాకుండా. అండ్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్కి 8 years ఉంది. విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్కి, సింగిల్ ఉమెన్కి కూడా వాళ్ళ కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చి 2 phases ఉంటుంది. యాక్చువల్గా 3, బట్ 2 phases ఉంటుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ప్రిలిమ్స్లో మనకు 3 sections ఉంటాయి. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్లో మనకు 30 questions, 30 marks ఉంటుంది, 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీ 35 marks, 35 questions, 20 minutes. రీజనింగ్ వచ్చేసి 35 questions, 35 marks, 20 minutes. 100 questions, 100 marks, 60 minutes. ఈచ్ సెక్షన్ మనకి టైం లిమిట్ ఉంటుందండి. ఎవ్రీ సెక్షన్ 20 minutes ఉంటుంది. ఆ 20 minutesలోనే మనం కంప్లీట్ చేయాలి. ఒక సెక్షన్ త్వరగా కంప్లీట్ చేసి ఇంకో సెక్షన్కి పోతా అంటే వీలు అవ్వదు. వేరే సెక్షన్ టైం ఇంకో సెక్షన్కి మనం యూటిలైజ్ చేయలేము. దీంట్లో సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్కి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీకి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది, రీజనింగ్కి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా మళ్ళీ ఒక కట్ ఆఫ్ తీస్తారు. ఈచ్ సబ్జెక్ట్లో కట్ ఆఫ్స్ అండ్ ఓవరాల్ కట్ ఆఫ్ కూడా మనం క్వాలిఫై అయితేనే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం. మెయిన్స్లో కూడా 4 subjects ఉన్నాయి. జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ఇందులో 160 questions ఉంటాయి, 200 marks, 125 minutes. మనం ఎగ్జామ్ వచ్చేసి మనం ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అప్లై చేయవచ్చు, అటెంప్ట్ చేయవచ్చు. తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉర్దూ వచ్చిన వాళ్ళు ఉంటే ఉర్దూలో కూడా అటెంప్ట్ చేయవచ్చు. దీనికి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 175 rupees అండి. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 850 rupees. మనకు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ చూసుకుంటే ఏపీలో 186 ఏమో ఉన్నాయి, తెలంగాణ వచ్చేసి 190 చేంజ్ ఉన్నాయి. ఏపీకి వస్తే ఏపీలో ఎక్కువగా మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 55, 30, 25, 28 అలా. మనకు తెలంగాణకు వచ్చేసి సేమ్ బ్యాంక్స్లో ఉంటాయి ఎక్కువగా.
కానీ ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 190. ఇదిగోండి, మనకు తెలంగాణలో కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 ఉన్నాయి, ఇండియన్ బ్యాంక్ 50 ఉన్నాయి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 40 ఉన్నాయి. మిగిలినవన్నీ 15-20 లోపే ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి 190. మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ప్రిలిమ్స్కి వేరే ఉన్నాయి, మెయిన్స్కి వేరే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇది ప్రిలిమ్స్కి అండి. మెయిన్స్కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం. మనకు తెలంగాణకు వచ్చేసి చూస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇది ప్రిలిమ్స్కి. మనకు మెయిన్స్కి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. మనకు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఏపీ వాళ్ళు అయితే తెలుగు ఆర్ ఉర్దూ, తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు ఆర్ ఉర్దూ. ఖచ్చితంగా ఏదో ఒక లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి, చదవడం, రాయడం. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.